లొడలోడ వాగుతున్నారమ్మా? మీరు కొంచెం తక్కువ మాట్లాడండి, అర్థమైందా? ఇది నిజమే, మేమందరితో కలిసి ఒకే ఇంట్లో గతి లేకుంటున్నాము. కానీ ఒక విషయం చెప్పనా, ఇప్పటికీ మేము పెద్ద జాతి వాళ్ళమే. అవునా? ఏ విషయంలో పెద్ద జాతి? కొంచెం మాకు కూడా చెప్పు. చూడు, పెద్ద జాతి అంట. నువ్వేం పని చేస్తుంటావు? కేవలం జనాల బట్టలు ఉతకడమే కదా. నువ్వేమైనా జనాల నగల ఆభరణాలు కడుగుతున్నావా? నువ్వు కూడా జనాల మురికి బట్టలే ఉతుకుతున్నావు. అవును, కానీ మీ నీడెవరు? పక్కకు తప్పుకొని ఎవ్వరు వెళ్లరు. మిమ్మల్ని జనాలు సింహాసనం మీద కూర్చోబెట్టి తల మీదకి ఎక్కించుకోలేదు. నువ్వేమంటున్నావు? అంటాను. ఏంటి నువ్వు మాట్లాడేది? పెద్ద జాతి అనుకుంటుందా? నేను పెద్ద జాతి దాన్నే. ముందు ఇంటికి పద. ఎందుకు ఆగిపోయారు చెప్పండి. బాబాయ్ మీరు కూడా చెప్పండి. ఒకరినొకరి మీద మనసులో ఎంత విషయం నిండుందో అదంతా ఇక్కడే కక్కేయండి. ఎంతవరకు గొడవ పడాలంటే ఇక్కడ మొత్తం కూడా ఏదో మురిక్కాలువలోని మురుగులా అనిపించేంత వరకు. ఈ భీం ప్రవచనాలు మొదలయ్యాయి. చిన్నప్పటి నుంచి ఇవే వింటూ వస్తున్నాను నేను. ఎప్పుడు పూర్తవుతాయో ఏమో. ఆయనన్నది నిజమే కదా. ఆయన ఎన్నెన్నో భరించారు, అందుకనే చెప్తున్నారు. నువ్వు కూడా భీమరావు భాష మాట్లాడడం మొదలు పెట్టకు. మీరంతా కేవలం మీలో మీరే కొట్టుకుంటూ ఉన్నారంటే ఇక ఇదే ఆలోచిస్తూ ఉంటారు. సమాజంలో అందరికంటే నీచమైన వాళ్ళెవరో, ఇక ఆ తర్వాత అందరికంటే నీచమైన వాళ్ళకంటే కొంచెం పైనున్న వారెవరో. మీరేది అర్థం చేసుకోలేరు. మనమంతా ఒక్కటే అని అర్థం చేసుకోండి. ఇలా జాతి పేరుతో మనుషులను పంచడం అనేది చాలా తప్పు విషయం. ఒక్కటిగా ఉండండి. మనమంతా ఒక్కటిగా ఉన్నప్పుడే కదా ఇతరులకు మన బలాన్ని చూపించగలుగుతాం. ఒకవేళ మీరు అర్థం చేసుకోలేదంటే ఇక ఎప్పటికీ మనకు కేవలం చెడే జరుగుతూ ఉంటుంది. అర్థం చేసుకోండి. చూడండి, విడివిడిగా ఉంటూ సైన్యులా మనందరం శక్తివంతులా ఉండలేం. ఇది భీమరావు చెబుతున్నప్పుడు వినడానికి బాగానే ఉంటుంది. అది ఉపన్యాసంలో బాగుంటుంది, వినడానికి బాగుంటుంది. కానీ వాస్తవం ఏంటంటే మనం చిన్న జాతి వాళ్ళమే. ఇక దీన్ని ఒప్పుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. మీరిద్దరు ప్రశాంతంగా తోటలో కూర్చొని వేరుశనకాయలు తింటూ ఉంటారా? ఇక మేమిక్కడ ఇంట్లో ఒక్కొక్క పైసా దిగులుతో చూస్తూ కూర్చుంటాం. ఎందుకంటే మేమంతా మూర్ఖులం కదా. ఇక తెలివైన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మీరిద్దరే. సిగ్గులేంతనానికి హద్దులు లేవు. చూసావా, నవ్వుతూ మరీ చెప్తోంది. భర్తతో కలిసి తోటలో కూర్చుని వేరుశనకాయలు ఎలా తిన్నదో. అత్తయ్య, వేరుశనగలవాడు తనే ఇచ్చాడు, మేం డబ్బులిచ్చి కొనలేదు. అవును, నువ్వొక మహారాణివి కదా. వేరుశనగలవాడు ఉచితంగా వేరుశనగలు తినిపించడానికి. నీ భర్తకెలాగూ భిక్షంగా తినడం తాగడం అలాగే ఉండడం అలవాటైపోయింది. అందుకే ఇన్నేళ్ల నుంచి సంపాదించకుండా ఈ ఇంట్లో పడుంటున్నాడు. ఇప్పుడు నువ్వు భిక్షంగా తినడం తాగడం అలవాటు చేసుకో. ఇంటి పరువు గురించి మీ ఇద్దరికి బెంగ లేనే లేదు. ఇంకా ఎందుకు నిలబడ్డావు? కూరగాయలు తెచ్చావు కదా, అవి తరుగు. అలాగే వంటగదిలోకి వెళ్ళి వంట వండు. మీతో కొంచెం మాట్లాడాలి. ఇన్ని సంవత్సరాలు మన బంధం ఎప్పుడూ చక్కబడలేకపోయింది. అలాగే నేను ఒప్పుకుంటాను, ఇందులో నా తప్పు కూడా ఉండొచ్చు. దానికోసం మీరు నన్ను జీవితం అంతా క్షమించకండి. కానీ నా మీది కోపాన్ని మీరు నా భార్య మీద మాత్రం చూపించకండి. కోపడ్డం అనేది వేరే విషయం అవుతుంది. మీరు తనను కోపడొచ్చు, ఎందుకంటే మీరు తనకు అత్తయ్య. కానీ ఈ విధంగా మాటలు మాత్రం అనకండి. ఒకవేళ తిట్టాలని అనుకుంటే నన్ను తిట్టండి, తనని కాదు. అలాగా? అంటే ఇప్పుడు నేను నీ భార్యను కూడా ఏమీ అనొద్దు అంటున్నావా? కాదు, నా ఉద్దేశం అది కాదు. నువ్వొక పని చేయొచ్చు కదా. ఇంత పెద్దవాడివైపోయావు, నువ్వు ఇంట్లోంచి వేరుపడొచ్చు కదా. నీ భార్యను కూడా వెంట తీసుకెళ్ళిపో. నేనేమీ అనను. సవతి కొడుకువు కదా.
బహుశా అందుకే నా బాధను అర్థం చేసుకోవడం లేదేమో. కన్న కొడుకు అయ్యుంటే అర్థం చేసుకునేవాడివేమో. భీమరావు, నిన్ను ఈ తరగతిలో చదువుకోనివ్వడం జరుగుతుంది, అదే చాలా గొప్ప విషయం. దాని అర్థం నువ్వు మా అందరి నెత్తి మీదకెక్కి ఆడాలని మాత్రం కాదు. నువ్వేం కోరుకుంటున్నావు? అతిథుల ముందు ఒక చిన్న జాతి వారిని ప్రవేశపెట్టి మేము వాళ్ళను అవమానించాలా? నువ్వు ఒక చిన్న జాతికి చెందిన విద్యార్థివని వాళ్ళకు తెలిసినప్పుడు వాళ్ళ మనసు పాడైపోతుంది. వాళ్ళు ఇలాగే అనుకుంటారు కదా. పెద్ద జాతికి చెందిన విద్యార్థులు ఉన్న తర్వాత కూడా ఒక చిన్న జాతికి చెందిన విద్యార్థిని మా ముందు ప్రవేశపెట్టారు అని. ఒకవేళ వాళ్ళు ఇక్కడికి చదువు గురించి మాట్లాడడానికి వస్తున్నారు, విద్యార్థులకు వివరించడానికి వస్తున్నారు, కాలేజ్లో చదువు పరిస్థితి ఎలా ఉందో పరిశీలించడం కోసం వస్తున్నారు. వాళ్లకు జాతితో కాదు చదువుతో సంబంధం ఉంటుంది. అయినా జాతి మీ విషయంలో ఒక సమస్య. వాళ్ళు కూడా ఇదే సమాజంలోనే ఒక భాగం. భీమరావు, నీ నీడను చూసి ఎవరు పారిపోతారో మేము నిన్ను వాళ్ళ ముందు ప్రవేశపెట్టి వాళ్ళను అవమానించడం మాకిష్టం లేదు. పైగా కాలేజీ పరువు అనేది కూడా ఒకటి ఉంటుందా లేదా? ఏమంటారు పిల్లలు? భీమరావును అతిథుల ముందుకు తీసుకెళ్లడం మంచిదా కాదా? సార్, అతిథులంతా వచ్చారు. మీరందరూ వచ్చి మీ మిత్రులకు ప్రోత్సాహం కలిగించండి. పదండి. అన్నట్టు భీమరావు, ఇప్పుడు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి ఈ ఆరోపణ చేసే నాటకాలు మాత్రం ఆడొద్దు. ఎందుకంటే అతిథుల ముందు కాలేజీ పరువు కాపాడడం ఒక మంచి విద్యార్థి యొక్క కర్తవ్యం అవుతుంది. గుర్తుపెట్టుకో. పదండి. మన కాలేజ్ ప్రిన్సిపల్ గారిని నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. సార్, మీరు పూలదండ వేసి వీళ్లకు స్వాగతం పలకండి. మాన్యశ్రీ అతిథులారా, మా విద్యార్థులందరూ మేధావులే. కానీ అందరినీ పరీక్షించడం అది సాధ్యం కాదు కదా. అందుకే వాళ్ళందరిలో ఎవరు ఉత్తమమో వాళ్ళను ఎంపిక చేసి మీ ముందు నిలబెట్టాం. ఇతను నరోత్తమ్ జోషి, సదాసు కుల్కర్ణి, దేశ్రామ్ పాటిల్, ఇంకా మనోహర్ శాస్త్రి. వీళ్ళు భీమరావుని ఎంపిక చేసి ఎందుకు తీసుకురాలేదు? మీరు ఏ ప్రశ్నలైనా సరే వీళ్ళని అడగొచ్చు. తప్పకుండా. ధర్మం, కులం, జాతి వీటిని త్యాగం చేసి ఏ వ్యక్తి అయినా ఒక్క క్షణం కూడా ఉండలేడు. మేము మా ధర్మ రక్షణ కోసం కట్టుబడే ఉంటాం. భీమరావును విజ్ఞాన శాస్త్రం చదవనివ్వం. నాకొక విషయం చెప్పండి బాబు. కొలంబస్ ఇంకా వాస్కోడిగామా వీళ్ళిద్దరిలో ఏం సమానత్వం ఉంది, అలాగే ఏం అసమానతలు ఉన్నాయి? ఇద్దరిలో ఏ సమానత్వం ఉందంటే ఇద్దరూ నావికులే, ప్రాముఖ్యతను ఆశించే వాళ్లే, అలాగే సాహసవంతులు. ఇక అసమానత ఏంటంటే ఇద్దరూ సముద్ర మార్గంలో ఇండియా అన్వేషణ కోసం బయలుదేరారు. కొలంబస్ ఇండియాకు బదులు అమెరికాకు చేరుకున్నాడు. అలాగే వాస్కోడిగామా ఇండియా దాకా ప్రయాణం పూర్తి చేశాడు. నీకు కేవలం వీళ్ళిద్దరిలో అంతే అసమానతలు కనిపిస్తున్నాయా? అవును సార్, ఇదే భేదం ఉంది.
వాస్కోడిగామా అన్ని ఏర్పాట్లు, పరిశోధన ఇంకా పటంతో సహా భారత్ అన్వేషణలో బయలుదేరాడు. కాని కొలంబస్ ఏర్పాట్లు అంత పకడ్బందీగా లేవు. అందుకే వీళ్ళిద్దరిలో అన్నిటికంటే పెద్ద అసమానత పని విషయంలో వాళ్ల దృష్టికోణానిది. దృష్టికోణం చాలా ప్రధానమవుతుంది. ఈరోజు నువ్వు ఈ కాలేజ్ కోసం ఏం చేశావో అదే ఈ కాలేజీ ప్రతిష్టను కాపాడింది. ఇక నుంచి నీకు ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా నువ్వు అదే సమయంలో నాకు సమాచారం ఇవ్వాలి. అలాగే సార్. అసలు నీకు ఇలాంటి ఉపాయాలు ఎక్కడి నుంచి వస్తాయి భీమరావు? విద్యార్థి రూపంలో వెళ్ళొద్దని శుభ్రం చేసేవాడి రూపంలో వచ్చేశావు. సార్, పేదవాళ్లు ఇంకా వంచబడ్డవాళ్లు నదిలో ప్రవహించే నీటిలాంటి వాళ్ళవుతారు. వాళ్లు తమ గమ్యాన్ని సంఘర్షణకు లోనై చేరుకోవాల్సి ఉంటుంది. నేను కూడా అదే చేశాను సార్. ఆయన సంతోషంగా ఉన్నప్పుడు ఎంతో బాగుంటారు. ఆయనకెవరి దిష్టి తగలకూడదు. అరే ఏం చేస్తున్నావు? ఏమైంది అత్తయ్య? మూడు రొట్టెలు తింటే ఇంటి ఖర్చులు ఎలా వెళ్ళదీయాలి? నేను ఒక్కదాంతోనే సరిపెట్టుకో. కానీ ఒక్క రొట్టెతో నా కడుపు నిండదుగా. అయితే పస్తులుండు. నన్నేం చేయమంటావు? అత్తయ్య, నా ఎంగిలి ఎవరు తినరుగా. మీరు పారేస్తారు. ఇచ్చేయచ్చుగా. తింటాను. నేనేం పారేయను, పక్కన పెడతాను. ఒకటి ఇప్పుడు తిను, రాత్రికి ఒకటి తిను, ఇంకోటి రేపొద్దున తిను. తింటుంది. అత్తయ్య, ఇది మంచిదనిపిస్తోందా? మీరు ఈ రోజు వరకు ఇంతకు ముందు ఎప్పుడు చేయలేదు. మరి ఈ రోజు ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే ఆ రమ ఆ భీమ్ దగ్గరికెళ్లి ఇది చెప్పడానికి, ఇంట్లో తన విషయంలో ఇలా ప్రవర్తిస్తున్నారని. అలాగే ఆ భీమ్ ఆ రమను తీసుకుని ఎటైనా దూరంగా వెళ్లిపోవాలని. ఇక మనందరి జీవితం కొంచెం సులువు కావాలని. దాంతో నీ కడుపులో ఈ బిడ్డ పెరుగుతోంది కదా, తన రేపటి భవిష్యత్తు సురక్షితంగా ఉండడం కోసం. నువ్వేం కోరుకుంటున్నావు? రాబోయే భవిష్యత్తులో నీ బిడ్డకు పాలకు బదులుగా ఆ భీమరావు కోసం పుస్తకాలు కొని ఇంటికి తీసుకురావాలనా? అయితే నువ్వు నాలాగే ఆలోచించాల్సి ఉంటుంది. కానీ అత్తయ్య, ఒకవేళ రమా భీమరావు మామయ్యకి చెప్పేస్తేనో? అయితే ఏంటి, గొడవ జరుగుతుందా? అయితే గొడవ జరగని. ఎలాగో ఈ ఇంట్లో గొడవ జరిగినప్పుడు చాలా పనులు చక్కబడతాయి కూడా. నువ్వేమీ బెంగపడకు. ఒక్క రొట్టెతో కడుపెలా నిండుతుంది? ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈరోజు భీమరావు కారణంగా ఆ గెస్ట్ నన్ను ఏమన్నాడంటే నాకు చీపురుతో శుభ్రం చేసే అర్హత ఉందన్నాడు. నరోత్తం, నువ్వైతే ఇదైతే చెప్పావు కదా, వస్తువు తేలడం మొరగడమే ఆర్కిమిడీస్ సిద్ధాంతం అని. ఒకవేళ ఆ భీమరావు చీపురు తీసుకుని అక్కడికి రాకపోయి ఉంటేనా ఈ చీపురు విషయమే వచ్చేది కాదు. ఆ భీమరావు మీద నిందలేయడానికి బదులు మీరు చదువు మీద దృష్టి పెట్టండి. లేదంటే కాలేజీ చదువు అయిపోయాక నిజంగానే చీపురుతో శుభ్రం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రపంచం మొత్తానికి ఇలాగే ఉపకారాలు చేస్తూ ఉండండి. కేవలం పడుకోవడం మాత్రమే కాదు, పొద్దున చాయ్, అల్పాహారం, నూనె, సబ్బు అన్నీ మేము ఇవ్వాల్సి ఉంటుంది. మిత్రుడేమో ఆయనకు, కానీ భారం అంతా మేం మోయాల్సి ఉంటుంది. జీజాబాయ్, వంట అయిపోయిందా? అన్నయ్య ఇంకా ఆనంద్ అడుగుతున్నారు. అయిపోయింది. ఆనంద్ కోసం, మీ అన్నయ్య కోసం, అలాగే ఆయన మిత్రుడి కోసం కూడా అయిపోయింది. పదండి, సాయంత్రం నుంచి తలనొప్పి అంటున్నారు కదా, నూనె రాస్తాను. పద. పురంజన్ బాబాయ్, బాలాన్నయ్య గురించి ఏమైనా తెలిసిందా? ఎక్కడున్నాడో? తెలీదు బాబు, నాకు పెద్దగా ఏం తెలీదు. కానీ ఒక్కటి మాత్రం తెలుసు, 1 సంవత్సరం ముందు షోలాపూర్లో బాజా వాయించే కంపెనీ ఒకటి ఉంది, అందులో పనిచేసేవాడు. కానీ ఇప్పుడెక్కడికి వెళ్ళిపోయాడో అది మాత్రం తెలీదు.
ఇంటికి పెద్ద కొడుకు ఇక్కడ ఉండుంటే గనక బాధ్యతలైనా అర్థం చేసుకునేవాడు. అక్కడ తను తిరుగుతున్నాడు, ఇక ఇక్కడ తన తండ్రి ఇంకా ఆనంద్ ఇంటి బాధ్యతల్ని మోస్తున్నారు. ఎప్పుడైతే ఈ కుటుంబం మొత్తం నన్ను ఈ ఇల్లు వదిలేసి వెళ్ళమని చెప్తోందో అప్పుడు నేను ఖచ్చితంగా ఇక నుంచి వెళ్ళిపోతాను. కానీ కేవలం మీ ఒక్కరి వ్యక్తిగత కోరిక కోసం నేను నాన్న, అత్తయ్య, ఆనందన్నయ్య వీళ్ళందరితో బంధాన్ని తెంచుకోలేను. ఎందుకంటే మీకు నా మీద ఎంత కోపం ఉందో అంతకంటే ఎక్కువ ప్రేమ నాకు వీళ్ళందరి మీద ఉంది. మీరేమైనా మాట్లాడతారా? ఇక ముందు ఏం చేయాలో? ఆ పిల్లలను భీమ్ ఇక్కడికి తీసుకొచ్చి ఒప్పే చేశాడో తప్పే చేశాడో అది తర్కించే విషయం అవుతుంది. కానీ ఇప్పుడు ఈ పిల్లల్ని ఇంట్లోంచి ఎవరూ బయటికి పంపించలేరు. పిల్లలు నిజానికి ఏ పిల్లలతో అయినా అలా ప్రవర్తించడం మంచిది కాదు. పదపురింజన్ పనిలోకి వెళ్ళాలి. ప్రచండుణ్ణి, ఉద్దండుణ్ణి, నేను వీరుణ్ణి. నవ్వితే తుఫాన్ వస్తుంది, వచ్చానంటే సుడిగాలు వస్తుంది. రోజంతా మొహానికి రంగులు పూసుకొని మాట్లాడుతూ ఉంటావా? నా మాట వినమ్మా. అయ్యో, నేను ఒక కళాకారుని. ఆపు. రామ్జీ బాబాయ్, ఆగు ఆగు. రామ్జీ గారు మీరు తప్పుకోండి. పని పట్ట ఏమీ లేదు. రోజంతా బలాదూర్లాగా తిరుగుతూ ఉంటాడు. రామ్జీ బాబాయ్, అమ్మకి నచ్చ చెప్పండి. ఇది కూడా పనే కదా. జనాలను నవ్వించడం, ఏడిపించడం ఏదైనా పనే అవుతుంది. నీకు తెలుసా, రంగు తింటున్నప్పుడు తాగుతున్నప్పుడు నోట్లోకి వెళ్ళిపోతుంది, చర్మం కూడా పగిలిపోతుంది. కానీ దాంతో 2 రాళ్ళైనా సంపాదిస్తున్నాను కదా రామ్జీ బాబాయ్. అమ్మకి మీరనే చెప్పండి, కళాకారుడు అంటే ఏంటో. ఇదిగో దలియమ్మ, కొట్టొద్దు, తను కొట్టొద్దు. తను భీమరావు కంటే నయమే కదా. కనీసం తను 2 రాళ్ళైనా సంపాదిస్తున్నాడు. ఇక నువ్వు గర్వపడడం మంచిది. తను భీమరావు కంటే ఎన్నో రెట్లు మేలు. నీ మొగుడు నిన్ను వదిలేసి పారిపోయాడు కదా, తనే నీకున్న ఆధారం కదా. భీమ్ మీద ఆరోపణ చేస్తూ చేస్తూ ఇతరుల మీద కూడా విషం కక్కుతుంటావా? కొంచెం కూడా ఆలోచించు, ఎవరికైనా ఎంత బాధ అనిపిస్తుందో అని. దలియమ్మ, మీ కొడుకు మనసు దేని మీద ఉంటే దాన్నే చేయనివ్వండి. విషయం కొంచెం అర్థం చేసుకోండి. పిల్లలు, ఇతను చూసి భయపడకండి. ఇతను కేవలం ఒక కళాకారుడంతే, సరేనా? అత్తయ్య, మిమ్మల్ని చూస్తే నాకు కూడా ఇలా అనిపిస్తోంది. నేను మీలాగే మారిపోతానేమోనని. మా ఆయన కేవలం భీమరావు గురించే బెంగపడుతూ ఉంటాడు. నాకు పిల్లలు పుడతారు, కానీ వాళ్ళను సవ్యంగా మాత్రం పెంచలేను. ఎందుకంటే భీమరావు తన భార్య తమ్ముణ్ణి చెల్లిని కూడా తీసుకుని వచ్చాడు. అలాగే ఇక నుంచి ఇంట్లో వాళ్లకు ఏం బాధ్యతలుంటాయో కూడా నిర్ణయించేశారు. మనకు కూడా ఈ ఇంటి మీద బాధ్యతలున్నాయి. ఇప్పుడు ఇది ఎవ్వరికి గుర్తే ఉండదు. నేను పుట్టింటికి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. బహుశా అప్పుడు ఆయనకి ఇది అర్థమవుతుందేమో, ఆయనకు కూడా ఒక భార్య ఉందని. ఎవరికి తెలుసు, ఆయన తమ్ముడి ప్రేమ వ్యామోహంలోంచి బయటపడి నా గురించి కూడా ఆలోచిస్తాడేమో.
నేను నీ పరిస్థితి నా పరిస్థితిలాగా అసలు కానివ్వను. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే నువ్వేమీ బాధపడకు. ఎవరైతే తమ కడుపు నింపుకోలేరో వాళ్ళు పేదవాళ్ళు. వాళ్ళకి జబ్బు చేసినా కనీసం మందులు కూడా కొనుక్కోలేరు. వాళ్ళ పిల్లల్ని చదివించడానికి విద్యాలయానికి కూడా పంపించలేరు. వాళ్ళు పేదవాళ్ళు అవుతారు. ఒక రొట్టె నీది, ఇక 2 భీమ్ కాలేజ్కి తిని వెళ్తాడు. అన్నట్టు సాయంత్రం వంట చేయడానికి నువ్వేం వంటగదిలోకి రానక్కర్లేదు. అయ్యో రమా పడిపోయింది. అంతా ఎక్కడున్నారు? దలియమ్మ ఒకసారి చూడు. రమా రమా ఏమైంది? రమా రమా మీరమా? ఓ జీజాబాయ్ ఏమైంది? ఒకసారి బయటికి రండి. రమ స్పృహ తప్పి పడిపోయింది, చూడండి. ఏమైంది? రమా 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 రమా, ఎవరైనా తొందరగా నీళ్లు తీసుకురండి. భీమరావు, నీకేమనిపిస్తుంది? గురువుగారు, ప్రతి పేదవాడు రోజు ఒట్టేసుకోవడం మంచిది. తను కష్టపడాలి అని. ఎంతగా కష్టపడాలి అంటే ఒకరోజు తను ధనికుడయ్యేంతగా. ప్రతి కష్టంలోనూ పేదవాడు పోరాడడానికి తనను తాను సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. గురువుగారు ఎంత సిద్ధంగా ఉండాలంటే, ఒకవేళ తనకు ఆకలేస్తే తను చెప్పడం మంచిది ఆకలేస్తోంది అని. తన జీవితంలో సుఖం, ప్రశాంతత, విశ్రాంతి వీటన్నింటినీ తొలగించి సంఘర్షణను నింపుకోవడం మంచిది. అవును, కేవలం సంఘర్షణ మాత్రమే. రమా రమా, అసలేమైంది తనకి? తెలీదు. పొద్దున అల్పాహారం కూడా చేసింది, మరి ఏమైందో ఏంటో. సరిగ్గా తినమని ఎన్నోసార్లు చెప్పాను, కానీ తినదు, మాటే వినదు. అసలే తను నీరసంగా ఉంది. తిండి తినకుంటే ఇలాగే నీరసంగా అవుతుంది. బలవంతంగానైనా కాస్త తినిపిస్తూ ఉండండి. ఓ దలియమ్మ, కొంచెం నీళ్లు చల్లు. ఆహా, వచ్చింది, స్పృహలోకి వచ్చింది. లే, నువ్వు బాగానే ఉన్నావా తల్లి? బాగున్నావా? బానే ఉన్నాను. అసలు ఏమైంది? నువ్వెలా పడిపోయావు?
ఒక రొట్టె నీది, ఇక 2 భీమ్ కాలేజ్కి తిని వెళ్తాడు. ఈ సగం రొట్టె నీది, ఈ సగం రొట్టె నాది. అక్క ఇంకా ఆకలేస్తుంది, ఈ రొట్టె కూడా తినిపించవా? తెలీదు, బహుశా తల తిరిగినట్టుంది పిన్ని. తల తిరిగిందా? భోజనం చేద్దాం. ఈ భోజనం ఎక్కడి నుంచి తెచ్చారు? ఇది కేలిష్కర్ గురువు గారి ఇంటి నుంచి. మీరు తిన్నారా? నిన్ను పస్తులుంచి నేను భోజనం చేస్తానో చెప్పు. రా తిందాం. అత్తయ్య, అత్తయ్య. రమ ఏం చెప్పింది? రమ ఏం చెప్పిందో అది వదిలేండి. భీమ్రావ్ వాళ్ళ గురువుగారి దగ్గర నుంచి భోజనం అడుక్కొని తెచ్చాడు. ఏ ఆకలైతే పొద్దున్నుంచి రమ మెదడు మీద ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు అది కూడా పోయింది. ఈరోజు తేదీ ఎంత? ఈ నెలలో మొదటి తేదీ. ఏమైంది? రామ్జీ, ఇది నీ పోయిన నెల జీతం. ధన్యవాదాలు సేట్ గారు. పురంజన్, ఇలా రా. ఇది నీ 2 రోజుల జీతం. సేట్ గారు, 2 రోజులకే డబ్బెందుకు? వచ్చే నెల నుంచి ఇచ్చేసేయండి. పని విషయంలో ఇలాగే ఉంటుంది. ఈ విషయంలో ఖచ్చితంగా ఉండాలి. 2 రోజులు పని చేసావు, దానికి డబ్బులు తీసుకో. ఖాతా పుస్తకం తీసుకురా. రామ్జీ, నగరం నిజంగా చాలా అద్భుతం రామ్జీ. అక్కడ మన సతారాలో మన చేత పని చేయించుకుని మనకు డబ్బు ఇవ్వడానికి బదులు తిట్టేవాళ్ళు. ఇక్కడ ఈ నగరంలో చూసావా, 2 రోజులకు కూడా నాకు డబ్బిచ్చారు. నిజంగా అద్భుతంగా ఉంది రామ్జీ. నగరంలో పనికి ఒక గౌరవం ఉంటుంది, అలాగే అభివృద్ధి కూడా. అందుకే అందరూ గ్రామంలోంచి నగరానికి పనిచేయడం కోసం వస్తారు. అదే నిజమే రామ్జీ. రామ్జీ, ఈ డబ్బు నువ్వే తీసుకో. నీ ఇంటి ఖర్చులు కూడా పెరిగిపోయాయి కదా. అలాగే ఈ కొంత మొత్తంతో నెల గడిచిపోతుందని చెప్పను, కానీ ఈ డబ్బుతో కనీసం 2 రోజులు పాలైనా వస్తాయి కదా. వద్దు పురంజన్, నేను ఈ డబ్బులు తీసుకోలేను. ఇవి నువ్వు కష్టపడి సంపాదించినవి. రామ్జీ, నువ్వు మిత్రుడు అంతే. నువ్వు ఏది చెప్తే అది అయిపోతుందని మాత్రం అనుకోకు. మాట్లాడకుండా ఈ డబ్బు తీసుకో. నేను చెప్పేది విను. వినను. పురంజన్, ముందు ఈ డబ్బు తీసుకో. ఇక నువ్వు ఏం మాట్లాడటానికి వీల్లేదు. సరే, నీ ఈ డబ్బులు అలాగే కొన్ని నా డబ్బులు కలిపి
భీమ్కిచ్చేద్దాం. వాడికి ఏవైనా పనికొస్తాయి. అవును, ఇచ్చేసి